రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలి. కార్మికులకు కనీస వేతనం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి. కార్మికుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి వైఖరి రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం వైఖరి రక్షించాలి. ప్రభుత్వం వైఖరి రక్షించాలి. ఐక్యమైనయంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మీనవేషాలు లెక్కబెట్టి ఇంకా కార్మికుల ఓపికను పరిశీలిస్తే మనందరికీ అనుభవం ఉన్నది. ఈ దేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలని తీసుకొస్తే సంవత్సరంకు పైగా ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి నేను ఎవ్వడి మాట అయినటువంటి నరేంద్ర మోడీనే వెనక్కి తగ్గించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కార్మికులు. సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనకు 4 లేబర్ కోడ్లని తగ్గించకపోతే ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించకపోతే కనీస వేతనము 25,000 రూపాయలు కార్మికునికి ఇవ్వకపోతే మళ్ళీ అంగట్లో నిత్యావసర వస్తువులు బాగా ఆకాశంకు అడుగంటుతున్నాయి కాబట్టి ఆ యొక్క ధరలు కూడా పేదవాడికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి
ఆ యొక్క ధరలు కూడా తగ్గించకపోతే ఆ యొక్క మొండి వైఖరి ప్రభుత్వం అట్లనే ఉంటే అన్ని కార్మిక చట్టాలు ఏకమై తప్పకుండా ఈ యొక్క ఉద్యమంని ఉధృతం చేస్తామని ప్రభుత్వంకు తెలియజేస్తుంది. అంటే ఈ రెండు సర్కారు రేవంత్ రెడ్డి కానీ మోదీ కానీ కార్మికులకు అనేక ఘోరాలైన చట్టాలు 4 లేబర్ కోడ్లను రద్దు చేసుడు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే 26,000 సమస్య 10 పెన్షన్ ఇచ్చేయాలా, కార్మికులు న్యాయమైన పోరాటం కావాలా, అవసరమైతే చలో హైదరాబాద్ చలో ఢిల్లీ దాకా కార్మికులు 1000 మంది ఇలా సమ్మెలా ఉన్నారు. దీనికన్నా ఇంకా సీరియస్గా సమస్య ఏదైతే సమస్య పరిష్కారం రేవంత్ రెడ్డి కానీ మోదీ కానీ దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం.